హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు గురువారం కదా, మొత్తం అన్ని గదులు కూడా వచ్చిన తర్వాత తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నానండి. వచ్చాక తర్వాత దేవుని దగ్గర కూడా శుభ్రం చేసేసుకున్నాను. స్నానం అది చేసిన తర్వాత ఇవన్నీ ఇలాగ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. అప్పుడు పెట్టుకున్నటువంటి పువ్వులు అవన్నీ తీసేసాను. పూజకైతే అవి ఫ్రూట్స్ అవి తెచ్చారనమాట అండి. అవి పెట్టేసుకుంటాను. అంటే ఫ్రూట్స్ అసలు యాక్చువల్గా నాకు తినడానికని తెచ్చారు, కానీ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను అనమాట. దేవుడి సామాన్లు అయితే తోమేసుకున్నానండి. ఇంకా కిచెన్లోకి వస్తే కనుక మొత్తం స్టవ్ అంతా కడిగేసి పక్కన పెట్టేశాను. రేపు పప్పుచారు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట, సాంబార్ లాగా. అందుకని పప్పు ఉడకపెట్టుకొని మిక్సీ కొట్టేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు పొద్దుటే లేచి మిగతా అన్ని పనులు చేసేసుకుంటే పని అయిపోతుంది కదండి, అందుకని అనమాట. ఇంక ఇక్కడికైతే ఇలాగండి పొద్దుట కర్రీస్ అవి ఉన్నాయి, అన్నం ఒకటే వండితే సరిపోతుంది అనమాట, ఇంకేం అక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే తోటకూర కూడా క్లీన్ చేసేస్తున్నానండి. తోటకూర వేపుడు అనమాట. రేపు సాంబారు తోటకూర వేపుడు చేస్తున్నాను. తోటకూరను కూడా తీసుకొని ఇప్పుడు క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు పొద్దుటే ఉడకపెట్టుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈ వర్క్ అంతా చేయడం కోసమని రేపు మార్నింగ్ 5 o'clock అయితే లేస్తానండి. బయట అయితే పనమ్మాయి వచ్చేసి మొత్తం అన్నీ కడిగేసి ముగ్గులు అయితే చక్కగా ఇలాగ వేసేస్తుంది. అదిగోండి కనిపిస్తున్నాయి కదా, అవన్నమాట. ప్రతి గురువారం కడిగేసి ఇలాగ ముగ్గులు అయితే వేసేస్తుందండి, చక్కగానే ఇలాగన్నీ వేసేస్తుంది. ఇంట్లో పని మాత్రం నేను చేసేసుకుంటాను అనమాట. అంతేనండి, ఈరోజు ఈవినింగ్ నేను చేసిన వర్క్ అయితే ఇది.